డోన్ పట్టణంలో పూజిత దీపం ఆయిల్ వచ్చేసి కల్తీకి నిలయమైంది. ఈ నూనెలో రకరకాల కెమికల్స్ వాడడం వలన గృహిణీలు పూజారులు అనారోగ్యానికి గురయ్యి కొంతమంది మా సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు ఏ నాగరాజు. నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. చాలామంది ఈ యొక్క నూనె నాణ్యతలో లోపాలు ఉన్నాయని చెప్పి తెలియజేసినారు. ఈ నూనె వాడడం వల్ల శ్వాసకోశాలకు గురయ్యి అస్వస్థతకు గురైనారని చెప్పి తెలియజేసినారు. ఇందులో భాగంగా డోన్ ముక్తేశ్వర ఆలయ పూజారి మల్లికార్జున స్వామి కూడా మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. 14 మంది పూజారులు 42 మంది మహిళలు మా సంఘానికి ఫిర్యాదు చేసినారు. ఇందులో కెమికల్స్ రకరకాల రసాయనిక పదార్థాలు వాడి ఇవి తయారు చేయడం వల్ల అనారోగ్యానికి గురయ్యి శ్వాసకోశ వ్యాధులకు గురైనామని చెప్పి తెలియజేసినారు. ఈ పూజిత ఆయిల్ని ఒకసారి ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టరు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఈ నాణ్యతను పరిశీలించి నాణ్యత బాగుంటే మార్కెట్లో విడుదల చేయాలా, లేకపోతే దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏ నాగరాజు. నేను నంద్యాల ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈ ఆయిల్ని నేను కూడా వాడడం జరిగింది. నిన్న అస్వస్థతకు గురి కావడం జరిగింది. దేవాలయం అంతా బూజు నిండుకుపోతుంది. చాలా అనారోగ్యానికి గురి చేసే ఈ ఆయిల్ని వెంటనే ఫుడ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ, వాతావరణ కాలుష్య అధికారులు కానీ, అడాల్ట్రేషన్ అధికారులు కానీ వెంటనే ఈ ఆయిల్పై నాణ్యతను పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి రామ్మోహన్ గారు, తర్వాత పుల్లయ్య గారు, వెంకటేశ్వర గారు, కమ్మగిరి గారు వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఈ నాణ్యతను ఒకసారి పరిశీలించాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే నాణ్యతపై పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతనే పూజిత ఆయిల్ని మార్కెట్లకు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా వెంటనే ఈ ఆయిల్ మొత్తం బ్యాన్ చేసి అంగళ్ళలో కూడా ఉన్న ఆయిల్ని వెంటనే నిలుపుదల చేయాలా, లేకపోతే అనారోగ్యానికి గురయ్యి ఎవరైనా చనిపోతే దానికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏ నాగరాజు డిమాండ్ చేస్తున్నారు.